రాష్ట్రంపై రుతుపవనాల కదలిక లేకపోవడంతో వచ్చే 3 రోజులు భారీ వర్షాలకు ఛాన్స్ లేదన్నారు వెదర్ ఆఫీసర్లు. రుతుపవనాల కదలిక మధ్య ఈశాన్య రాష్ట్రాలు చురుగ్గా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిక్కుల నుంచి వీస్తున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఎక్కువగా ఉందంటున్నారు. ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మాన్సూన్స్ ఈ ఋతుపవన గాలులు మనకి దక్షిణ భారతదేశం అంతా కవర్ చేసిన తర్వాత ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించడానికి అంత అనుకూల పరిస్థితులు లేనందువల్ల గత 10 రోజులు ఇంచుమించు 2 వారాలు బట్టి అదే పొజిషన్లో స్ట్రక్ అయి ఉన్నాయి. 2-3 రోజుల నుంచి వచ్చిన మార్పు వల్ల మనం గమనిస్తున్నాము క్లౌడీనెస్ కొంచెం పెరిగింది. దానికి తోడు ఈదురుగాలుల వేగం చాలా పెరిగింది. సో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వేస్తాయని అన్ని జిల్లాలకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటు ఈ ఈదురుగాలులు దేనికి సంకేతం అంటే మాన్సూన్ గాలుల్లో వేగం పుంజుకున్నట్టుగా లెక్క. సో దీనివల్ల మనకి మరింత రాగల 3-4 రోజుల్లో కొంత పురోగతి సాధించి మళ్ళీ వర్షాలు ప్రారంభమవుతాయని ప్రస్తుతం మనం ఆశిస్తున్నాం. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ కూడా ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వేస్తాయని అన్ని జిల్లాలకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే వర్షాలు మటుకు ప్రస్తుతం మనకి దగ్గరలో సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటే ఈ ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఏమి లేవు కాబట్టి లోకల్గా ఉన్న పరిస్థితుల ప్రభావంతో అక్కడ తేమ లభ్యత, వేడిమి వీటి వల్ల సాయంత్రం సమయంలో చిన్న క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం అయితే ఉంది. అందుకని ప్రత్యేకంగా ఏ జిల్లాకి కూడా వార్నింగ్స్ అయితే. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని చెప్పారు. రైతుల కోసం భూభారతి తీసుకొచ్చామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు మంత్రి. కేసీఆర్ ఆగం చేసిన వాసాలమర్రిని తాము అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఒక చిన్న గ్రామం వాసాలమర్రినే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడో తన స్వార్థం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం. అది ఆనాటి పరిపాలన, ఆ పరిపాలన దక్షత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి ఓట్లు తెచ్చుకోవడం తప్ప, నువ్వు నన్ను గెలిపిస్తే ఇగో ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తామనేవి బొమ్మను చూపించి ఓట్లేంచుకోవటం తప్ప పట్టుమని ఏ ఊర్లో ఒక 10 ఇళ్లు కట్టిన సందర్భాలు లేదు. ఒక 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడ్డ కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం చేయల. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఇందాక మిత్రులు చెప్పినట్లు 8,19,000 కోట్ల అప్పు అయితే చేశారు. అప్పు చేయటమే కాదు, ఆ చేసిన అప్పు మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్లు అసలు మిత్తి కడుతూ, ఆనాటి ప్రభుత్వం ఏవైనా అరా కొర మంచి కార్యక్రమాలు చేస్తే వాటిని చేస్తూ ఏది ఆపకుండా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని పేదవాడికి ఇచ్చే దిశలో ఇందాక మిత్రులు చెప్పినట్లు పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా చేసే వసతి, పేదవాడికి డబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు నాణ్యమైన వైద్యం ఇప్పించడం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి అండగా ఉండే కార్యక్రమం. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళన చేపట్టారు పసుపు రైతులు. మధ్యాహ్నం దాటినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో మార్కెట్లోనే నిరసన తెలిపారు. కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సరైన మద్దతు ధర కల్పించడం లేదని తెలిపారు. ఆన్లైన్ చెల్లింపులతో వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే డబ్బు చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. పసుపు మేము మార్కెట్ పట్టుకొచ్చాము. పట్టుకొస్తే ఇది ఆన్లైన్లో చిట్టిచ్చారు. రేటు ఎంత అంటే అట్టి దాని నుంచి ఇంత పట్టుగా అన్నారు.
ఈ ఆన్లైన్ చిట్టి మీద రేటు లేదు, ఏం లేదు. అట్టి చెప్పేదా వరదా కూడా మాకు రేట్ అనేది కన్ఫర్మ్ లేదు. మీరు అడిగితే ఏమంటారు? ఏమవుతుందంటే మీ ఇష్టం ఉంటే ఇవ్వలే, లేకపోతే ఊరుకున్నట్ట. దాదాపు ఏంటంటే ఇప్పుడు పశువు బోటు వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఏ ఖర్చు లేకుండా వాళ్ళు అన్నారు పశువు బోటు ఎక్కడో ఇది ఎక్కడో ఇది ఎక్కడో. అది జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల విద్యార్థులు చదువుల్లోనూ ఆటల్లోనూ రాణిస్తున్నారు. ఆ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ పాఠశాలలో 220 మంది విద్యార్థులకు ఒకే వాష్రూమ్ ఉంది. విద్యార్థులు టాయిలెట్కు వెళ్లేందుకు భారీ క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంది విద్యార్థులు, 14 మంది టీచర్లు, ఒకే ఒక వాష్రూమ్. ఎక్కడా పొందలేనటువంటి గణాంకాలు. నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. పాఠశాలలో వాష్రూమ్స్ ఒకే ఒక వాష్రూమ్ ఉండటంతో దాదాపు 250 మంది, ఒకవైపు స్టూడెంట్స్, టీచర్స్, మిగతా స్టాఫ్ అందరు కలిసి కూడా ఒకే ఒక వాష్రూమ్ను గంటల తరబడి వాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఒకరి తర్వాత ఒకరు వరుస క్రమంలో క్యూ లైన్లో నిల్చొని మరి ఈ వాష్రూమ్ను వాడుతున్నటువంటి నేపథ్యం. అసలు సారంగపూర్ పాఠశాలలో వాష్రూమ్ సమస్య ఎందుకు వచ్చింది, ఒకే ఒక వాష్రూమ్ ఎందుకు ఉంది, ఉన్న వాష్రూమ్తో ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఇవాటి గౌని కూడా చూద్దాం. టాయిలెట్ దగ్గర విద్యార్థినులంతా క్యూలో నిల్చున్న ఈ పాఠశాల నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ స్కూల్. సారంగపూర్ హై స్కూల్లో 220 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 110 మంది బాలికలున్నారు. వీరికి పాఠాలు బోధించేందుకు 14 మంది టీచర్లున్నారు. ఇందులో 6 మహిళా టీచర్లున్నారు. వీరందరికీ కలిపి ఆ పాఠశాలలో ఒకే ఒక వాష్రూమ్ ఉంది. ఉదయం పాఠశాల సమయంలో, ఇంటర్వెల్ సమయంలో, లంచ్ సమయంలో, డ్రిల్, గేమ్స్ సమయాల్లో ఈ టాయిలెట్ దగ్గర పెద్ద క్యూ ఉంటుంది. ఒకే టాయిలెట్ ఉండడం, అందరికీ బ్రేక్ ఒకేసారి ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సిందే. దీంతో ఇబ్బందులు పడుతున్నారు గర్ల్స్. అమ్మాయిలుగా తమకు చాలా సమస్యలుంటాయని ఉన్న ఒక్క వాష్రూమ్ తో నానా అవస్థలు పడుతున్నామంటున్నారు. చాలా సమయం ఇలా క్యూలో నిల్చోవడం వలన సమయం వృధా అవుతుందని, క్లాసులు మిస్ అవుతున్నామని తెలిపారు విద్యార్థినులు. తాము బయటకు వెళ్లలేమని, ఇంటికి వెళ్లి రావాలన్నా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు సారంగపూర్ పాఠశాల విద్యార్థినులు. పాఠశాల మొత్తంలో సగం మంది అమ్మాయిలమే ఉన్నామని, కనీస సౌకర్యాలు కూడా లేవని అసహనం వ్యక్తం చేశారు. ఆడపిల్లలను ఇలాంటి స్కూళ్లకు పంపడానికి తమ పేరెంట్స్ అయిష్టంగా ఉన్నారని తెలిపారు విద్యార్థినులు. మళ్ళీ బయటికి పోదామంటే ఊర్ల వాళ్ళ అన్నల వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయని బయటికి కూడా పోతలేం. ఇంటికి పోదామంటే ఇల్లు దూరం ఉంది, రోడ్డు దాటాలా, రోడ్డు దాటితే యాక్సిడెంట్స్ అయితేమో అని మళ్ళీ పోకుండా ఇటే ఉంటున్నాం. ఇంటర్వెల్ కూడా ఇన్ని అయిపోతుంది. మళ్ళీ క్లాసులు ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలోకి ఏం చేస్తానేమో క్లాసులు అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. బాత్రూమ్లు లేక మేము మొత్తం ఇదైపోతున్నాం. గర్ల్స్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు కదా, బాత్రూమ్స్ కట్టియాలి. అవును, అక్కడ కొన్ని రోజులు చేసిర్రు, తర్వాత మధ్యలో నుంచి ఆపేశారు అవన్నీ. అయితే మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ముందు ఉన్న వాళ్ళ అక్క వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయ్యింది. అందుకోసమే ఒక బాత్రూంలో వెళ్ళాలంటే అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసమే దయచేసి కట్టియాలని తొందరగా కోరుతున్నాం. గర్ల్స్ ప్రాబ్లం ఉన్నాయి. ఇంకా కట్టిండ్రు కానీ సగమే కట్టి ఇచ్చేసిండ్రు. బాయ్స్ అయితే బయటనే వెళ్తారు, బాయ్స్ కూడా లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక సీనియర్స్ అక్కలకు కూడా బయటికి రోడ్ దాటాలంటే రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ జరిగిందే ఒక అక్కకి యాక్సిడెంట్ జరగడం వల్ల మేము కూడా భయపడతాం. కొంచెం తొందరగా బాత్రూమ్లు కట్టిస్తే మంచిగా ఉంటుంది. గత బీఆర్ఎస్ హయాంలో మన ఊరు మనబడి కింద సారంగపూర్ పాఠశాలకు 11 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా 3 అదనపు టాయిలెట్స్, పలు మరమ్మతుల పనులు చేయాల్సి ఉండగా పనులు మొదట్లోనే ఆపేశాడు కాంట్రాక్టర్. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాల కింద 3 లక్షలు అదనంగా నిధులు వచ్చాయి. దీంతో టాయిలెట్ గదులు నిర్మించారు. అయితే నిధులు సరిపోకపోవడంతో పనులు మళ్లీ నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడం లేదు. తమ పాఠశాల విద్యార్థులు చదువుల్లో, ఆటల్లో రాణిస్తున్నారని, కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు ఉపాధ్యాయులు. అయితే కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కరువయ్యాయని అంటున్నారు ఉపాధ్యాయులు. ఇలాంటి వసతులు లేని స్కూళ్లకు పంపాలంటే పేరెంట్స్ ఒప్పుకోవడం లేదన్నారు. మరోపక్క ఈ పరిస్థితి మీద అధికారులు మాట్లాడేందుకు ఇష్టంగా లేరని చెప్పారు. తూతూ మంత్రపు సమాధానాలతో తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇది మాత్రం బాగా పెద్దది, అంటే రన్నింగ్ ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఇదేనండి. ఇప్పుడు ప్రస్తుతం ఇటీవల నిర్వహించిన బడిబాట ప్రోగ్రాంలో పిల్లల కోసమై మేము వెళ్ళినప్పుడు కూడా
పేరెంట్స్ నుంచి ఎదుర్కొన్న మెయిన్ సమస్య కూడా ఇదే. అదొకటి మెయిన్ సమస్య. బడికి రావాలి అని అంటే వాళ్ళు అసలు గ్యాప్ ఇస్తున్నారు. పేరెంట్స్కు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ వస్తే మా టీచర్స్కి చెప్పినా మేము ఏమి చేయలేకపోతున్నాము. వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఎక్కడ ప్రైమరీలో లేవు, ఇక్కడ లేవు, ఎక్కడ కూడా లేవు. వాళ్ళు మాకు ఇంటర్వెల్ 15 నిమిషాలు అవుతున్నది. 100 మంది అమ్మాయిలు ఒకే టాయిలెట్ యూజ్ చేయాలంటే దాదాపు ఒక 1 అవర్ తీసుకుంటున్నది. దానివల్ల క్లాసెస్ కూడా మిస్ అవుతున్నది. ఇది పిల్లలు పేరెంట్స్ అయితే చాలా రోజు వచ్చి గొడవ చేస్తున్నారు. మాకు మొన్న బడిబాటకి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్పారు, ఈసారి టాయిలెట్స్ గత 3 years నుంచి టాయిలెట్స్ వాళ్ళకు, ఈసారి టాయిలెట్స్ నిర్మిస్తే మేము మా పిల్లలు చేర్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత తొందరగా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సారంగాపూర్ పాఠశాలలో టాయిలెట్ సమస్య మీద స్థానికులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిజామాబాద్ జిల్లాలో ఒక్క సారంగాపూర్ పాఠశాల మాత్రమే కాదు, మరో 154 పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు. 334 స్కూళ్లకు ప్రహరీ గోడలు లేవు. 72 స్కూళ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. గతంలో మన ఊరు మనబడి కింద చాలా పాఠశాలలను ఎంపిక చేసి పనులు మొదలుపెట్టినా గత కేసీఆర్ సర్కార్ బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు నిర్వహిస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న సారంగాపూర్ పాఠశాలలో టాయిలెట్స్ కోసం విద్యార్థులు ఇబ్బంది పడడం, జిల్లా కలెక్టర్కి హెచ్ఆర్సీ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ గ్రామ పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోయింది. మూతపడే స్థాయికి పడిపోయింది. గ్రామంలోని పాఠశాలకు ఎలాగైనా పూర్వ వైభవం తేవాలనుకున్నారు ఆ గ్రామస్తులు. తలా కొంత డబ్బు పోగేసి పాఠశాలను బాగు చేశారు. దీంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. జిల్లాలో మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది ఆ స్కూల్. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత 2 ఏళ్ల ముందు వసతులు సరిగ్గా లేకపోవడంతో 23 మంది విద్యార్థులే మిగిలారు. పాఠశాలలో ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉండటంతో బడి మూతపడే స్థాయికి చేరింది. దీంతో గత విద్యా సంవత్సరంలో స్కూల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలాగైనా తమ పాఠశాలను కాపాడుకోవాలని నిర్ణయించారు గ్రామస్తులు. ఇందుకోసం 2025-26 విద్యా సంవత్సరానికి గాను స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని నిర్ణయించారు. క్యాసంపల్లి ప్రాథమిక పాఠశాల 2024-25 సంవత్సరంలో మేము బదిలీపై వచ్చి ఈ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి అవకాశం జరిగింది. 8 నుంచి 9 లక్షల వరకు విరాళాలు సేకరించి తరగతి గదులను నిర్మించడం జరిగింది. మంచినీటి సౌకర్యము, అదేవిధంగా మరుగుదొడ్లు రిపేర్ కూడా జరగడం జరిగింది. నేను వచ్చినప్పుడు ఈ పాఠశాలలో 27 మంది పిల్లలే ఉండిరి. విద్యా కమిటీ ద్వారా, అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ఈ క్యాసంపల్లి గ్రామస్తుల సహకారంతో ఇప్పుడు 132 మంది ఏప్రిల్ 24 నాటికి మా పాఠశాల ఉండిరి. ఈ విద్యా సంవత్సరం కూడా ఆ విద్యార్థులు ఇంకా కూడా పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో కొంచెం కొత్తగా చేయాలని చెప్పేసి అని పిల్లలకు టై, బెల్ట్, షూ కంపల్సరీ చేసి, యూనిఫామ్ కంపల్సరీ చేసేసి, దాని తర్వాత పిల్లలను పికప్ అండ్ డ్రాప్ కోసం ఆటో పెట్టినాం ఇక్కడ. అంటే ప్రతి ఇంటికి ప్రతి స్టూడెంట్ దగ్గరికి ఆటో వెళ్తుంది. ఆటో వెళ్ళి తీసుకొని వస్తుంది. ఏ గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఫెసిలిటీ లేదు. అందుకని చెప్పేసి ప్రైవేట్కు ధీటుగా మేము ఈ స్కూల్ను డెవలప్ చేసుకున్నాం. గత ఏడాది విద్యా సంవత్సరంలో కొంతమంది యువత గ్రామస్తులు ఇతర దాతల సహకారంతో సుమారు 7 లక్షల రూపాయలతో 3 తరగతి గదులు నిర్మించారు. పాఠశాల ఆవరణలో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, పరికరాలు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రధాన ఉపాధ్యాయుని ఆలోచనకు గ్రామస్తులు తోడు కావడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యా కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువకులు సభ్యులందరూ కూడా కలిసి ప్రైవేటు పాఠశాలకు దీటుగా మన పాఠశాలలోనే ఇంగ్లీష్ విద్య అనేటువంటిది ఎందుకు ఉండకూడదు అనే భావంతో ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది ప్రారంభించుకొని పిల్లలందరూ కూడా ఈ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మన పాఠశాలను తయారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా టీచర్స్ అనేటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకొని విద్యార్థులందరినీ కూడా మోటివేషన్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ బోధన అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల ఎలాగైతే సౌకర్యాలు ఉన్నాయో మన పాఠశాల కూడా అలాగే కల్పించుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తుల సహకారంతో యూత్ వాళ్ళు ముందుకొచ్చి చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్, టీచర్ల పర్ఫార్మెన్స్, హెచ్ఎం సార్ గారు, నరసింహరావు సార్ గారు వచ్చిన తర్వాత కూడా మంచి డెవలప్మెంట్ అయింది. వాళ్ళు టీచర్స్ బృందము
బాగానే ఉన్నది. మళ్ళీ విలేజర్స్ నుంచి మేము డెవలప్మెంట్ కమిటీ నుంచి 2 వాలంటీర్లను పెట్టినాము, ఒక ఆయమ్మను కూడా పెట్టుకున్నాము. 3 ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడుగా 2 ఇంగ్లీష్ మీడియం విద్యా బోధించే విద్యా వాలంటీర్లను నియమించారు. దాంతో గత ఏడాది 131 మంది విద్యార్థులు చేరారు. క్యాసంపల్లి గ్రామంతో పాటు క్యాసంపల్లి తండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి విద్యార్థులు రావడానికి పాఠశాలలో ఒక ఆటో ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నామమాత్రపు ఫీజులు తీసుకొని విద్యా వాలంటీర్లకు ఆటో డ్రైవర్కు జీతభత్యాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఈ పాఠశాల నుంచి కొంతమంది స్టూడెంట్స్ గురుకుల పాఠశాలల్లో అర్హత సాధించారు. హెచ్ఎం గారు నరసింహరావు ఆదేశం మేరకు వాళ్ళు 8 మంది ముంగడు వచ్చి మా గ్రామ పంచాయతీ లోపల ఉన్నటువంటి ఒక ప్రాథమిక పాఠశాలకు ఉన్నత పాఠశాల వెళ్ళాలన్న ఉద్దేశంతో దీనికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందించి దాదాపు 8 నుంచి 9 లక్షల వరకు ఖర్చు పెట్టి అన్ని విధాలుగా చాలా మంచిగా ఇక్కడ బోధన కూడా మంచిగా చెప్తున్నారు. ఒక కమిటీ తయారు చేసి స్కూల్ని మళ్ళీ మూతపడకుండా చేయడం జరిగింది. మా పిల్లలు కూడా ఇక్కడనే జాయిన్ చేసి నేను ఇక్కడనే వివిగా చేస్తున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బడిబాట గవర్నమెంట్ స్కూళ్ళను పరిరక్షించుకోవాలి అని ఎంత దృఢ నిశ్చయంతో ఉందో దానికి ఎగ్జాంపులే ఈ పాఠశాలగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను రాకన్నా ముందు ఇక్కడ స్ట్రెంత్ ఆన్లైన్లో చూసినా కూడా చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ప్రీ ప్రైమరీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం ఈ సంవత్సరమే అనుమతి ఇచ్చింది, కానీ మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ నుంచే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానివల్ల స్ట్రెంత్ 100+గా ఎప్పుడో మారింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం ఉంచి ప్రభుత్వ స్కూళ్లను పరిరక్షించి దానికి తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. స్కూల్ ప్రిన్సిపల్ చొరవతో స్థానిక యువత సహకారంతో ఈ సంవత్సరం పాఠశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. ప్రాథమిక పాఠశాలలో వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్య పెంచడంతో గ్రామస్తులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులలో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై ఉన్న భయాన్ని పోగొట్టేందుకు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు విద్యాశాఖ అధికారులు. ఆ 2 సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకుని వాటిపై పట్టు సాధించేందుకు సైన్స్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థ CSR నిధులతో మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా శివంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సైన్స్ మ్యూజియంను ఏర్పాటు చేశారు అధికారులు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సింగరేణి సంస్థ CSR నిధులతో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో ఇది మొట్టమొదటి సైన్స్ మ్యూజియం. ఈ మ్యూజియం ఏర్పాటుకు సింగరేణి సంస్థ ఆర్థిక సహాయం అందజేసింది. మ్యూజియం నిర్మాణానికి 70 లక్షలతో ప్రత్యేకంగా విశాలమైన హాల్తో కూడిన బిల్డింగ్ను నిర్మించారు. 30 లక్షల వ్యయంతో సైన్స్ విభాగంకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసి మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సైన్స్ మ్యూజియంలో సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ వీటన్నిటికి సంబంధించిన విషయాలన్నింటి గురించి అవగాహన కల్పించడానికి ఇట్లా ప్రాక్టికల్గా మిషన్స్లో వీటిని పెట్టడం ద్వారా పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పాఠశాల పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా వాళ్ళు చూసి అన్ని విషయాలు సులువుగా నేర్చుకోవచ్చు. వీటి వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు వస్తున్నాయి. దానివల్ల మేము రేపు భవిష్యత్తులో ఒక శాస్త్రవేత్త కావాలని మాకు ఇప్పుడు కలిగింది. మరియు ఇంకా ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మాకు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఇవి చూసిన తర్వాత. విద్యార్థులు జీవ, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలపై స్టూడెంట్స్కు ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు, సులభంగా అర్థం చేసుకుని సైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు వీలుగా సైన్స్ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. జీవశాస్త్రం, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలపై అవగాహన కల్పించే విధంగా మ్యూజియంలో పలు ఎగ్జిబిట్లను ఉంచారు. ఈ మ్యూజియంలో సైన్స్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, మ్యాథ్స్కి సంబంధించిన ఐటమ్స్, సోషల్ ఐటమ్స్ అన్ని 3D మోడల్స్ ఉండడం వల్ల పిల్లలు అనుభవం ద్వారా నేర్చుకున్న విద్య జీవితాంతం ఉండిపోతుంది. సో అనుభవం ద్వారా చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఈ అవకాశాన్ని మా పాఠశాలకు మాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి మరియు CSR సంస్థ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. 10th క్లాస్లో ఉన్న లెసన్స్ కావచ్చు, డైనమో నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది అన్న విషయాలు కావచ్చు, తర్వాత కొన్ని బయాలజికల్ సైన్స్ మోడల్స్, సోషల్కి సంబంధించినవి, మ్యాథ్స్కి సంబంధించినవి పరిపూర్ణంగా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం వల్ల పిల్లలందరికీ దాంట్లో సైన్స్ మీద కానీ, మ్యాథ్స్ మీద కానీ ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించే, అవగాహన చేసుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది. మరి ఇంత మంచి హంగులతోటి మాకు ఈ శివంపేట పాఠశాలలో నిర్మించడం అనేది చాలా సంతోషం. ఎవ్రీ సాటర్డే మరి ఎవరైనా సరే జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని మా యొక్క సైన్స్ మ్యూజియాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ
మానవుని జీర్ణ వ్యవస్థ, అస్థిపంజరం, వివిధ శాస్త్రవేత్తల పరిశోధనలు, జీవిత చరిత్రలు, రంగు నీడలు తేలియాడే బంతి, అనంతమైన బావి, లోలకాకృతులు, వివిధ రకాల కంపనాలు, అవి సృష్టించే ధ్వని, గురుత్వాకర్షణ చలనచిత్ర దర్శిని, కర్ర యొక్క విన్యాసం, డైనమో, బ్లాక్ హోల్, పైకాన్ సిద్ధాంతాన్ని వివరించే పలకలు, సంభావ్యతను తెలియజేసే పరికరం తదితర సైన్స్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు. ప్రతి ప్రభుత్వ హైస్కూల్ నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులను వారంలో ఒకసారి మ్యూజియానికి తీసుకువచ్చి ఆయా సైన్స్ పరికరాల ద్వారా సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం శివంపేట హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుండగా జూలై మొదటి వారంలో మ్యూజియంను అధికారికంగా ప్రారంభించి ఇతర పాఠశాలల విద్యార్థుల సందర్శనకు అవకాశం కల్పించనున్నారు. రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు పరేషాన్ అవుతున్నారు. సాఫ్ట్వేర్ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. 6 సార్లు తంబింగ్ తలనొప్పిగా మారింది. 3 సార్లు తూకం కిరికిరి రాజేస్తోంది. ఈ సమస్యలతోనే లబ్ధిదారులు గంటల కొద్దీ క్యూ లైన్లో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తంబింగ్ ఎత్తివేసి పాత పద్ధతి వినియోగించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. వర్షాకాలంలో లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేయాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెలలో 3 నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని ఒకసారి పంపిణీ చేస్తోంది సర్కార్. అయితే పంపిణీ సందర్భంగా సాఫ్ట్వేర్లో అనేక సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా 3 నెలల బియ్యం తీసుకోవడానికి 6 సార్లు థమ్మింగ్ వేయిస్తున్నారు. ఇది లబ్ధిదారులకు పెద్ద సమస్యగా మారింది. మూడు ఇది పెడితే రాకొచ్చిన బియ్యం తొందరగా మరి ఎప్పుడు దాకా పబ్లిక్ అబ్బంది బాగా పబ్లిక్ ఉన్నది. మరి ఎప్పుడు సాయంత్రం దాకా ఉండంటే మేము కైకిలు చేసి బతికేటోళ్ళం. అంటే నెలకు మాకు అబ్బంది లేకుండే కదా, వచ్చినప్పుడు తీసుకుపోతుంటిమి. ఇది 3 నెలల కంటే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కూర్చుండి అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వాటాగా పంపిణీ చేస్తున్న బియ్యానికి 3 సార్లు, కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసే వాటా బియ్యానికి 3 సార్లు వేరువేరుగా థమ్మింగ్ చేయిస్తున్నారు. ఒక వ్యక్తి బియ్యం తీసుకోవడానికి 6 సార్లు థమ్మింగ్ వేయిస్తున్నారు రేషన్ డీలర్లు. గతంలో ఇలాంటి పద్ధతి లేదు. ఒకసారి థమ్మింగ్ చేసేవాళ్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాటాకు 3 సార్లు, కేంద్రం బియ్యం వాటాకు 3 సార్లు, మొత్తం 6 సార్లు థమ్మింగ్ చేయిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తూకం 4 సార్లు వేయిస్తున్నారు డీలర్లు. 3 నెలల రాసం కూడా ఒకసారి ఇస్తున్నాడు బియ్యం. 3 సార్లు సింగర్ పెట్టాడు అయింది. కొంచెం టైం తగులుతుంది ఆయనకు. కొంచెం గరీబ్ వాళ్ళు పబ్లిక్ ఇక కైకిలిపోతూ ఆగిపోయినరంతా. ఇది ఒక్కసారి ఇస్తే ఒకసారి 3 సింగర్ పెట్టేవాడు టైం అవుతుంది. ఒక్కొక్క నెలలు ఇచ్చిన వెళ్ళమే అయిపోతుండే. 3 నెలల బియ్యం ఇచ్చిన మంచి పద్ధతి, కానీ ఇక టైం బాగా ఇష్టం అవుతున్నది. 6 సార్లు థమ్మింగ్, 4 సార్లు తూకం లబ్ధిదారులకు తలనొప్పిగా మారింది. ఒకసారి థమ్మింగ్ వేస్తే మరోసారి థమ్మింగ్ రావడం లేదు. థమ్మింగులతో భారీగా సమయం వృధా అవుతోంది. క్యూ లైన్లో నిల్చోవడానికి లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. గత నెలలో ఒకేసారి థమ్మింగ్ ఉండేది. మళ్ళీ ఆ పాత పద్ధతి అమలు చేయాలని లబ్ధిదారులు సర్కార్ను కోరుతున్నారు. అంటే ప్రతి కార్డుదారుకి 3 నెలల బియ్యం ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో అయితే ఒక రేషన్ కార్డుదారుడు రేషన్ షాపుకి వస్తే ఒకేసారి బయోమెట్రిక్ పెట్టిన వెంటనే 1 నిమిషంలోనే వారికి సరుకులు అందజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ పెట్టినరో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వము. 1 నెలకు సంబంధించింది 24 కిలోల జోకి ఒక్కొక్క వ్యక్తి దాదాపుగా 6 నుంచి 9 సార్లు మాకు ఈ బియ్యం కాటా చేయాల్సి వస్తున్నది. ఇంతకు ముందు 2 నిమిషాల్లో డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కో లబ్ధిదారునికి 20 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతోంది. సమయం ఎక్కువ కావడం వల్ల రద్దీ భారీగా పెరుగుతోంది. వీటితో పాటు రేషన్ డీలర్ బియ్యం లబ్ధిదారునికి పంపిణీ చేసిన తర్వాత ఆ డీలర్ స్టాక్ నుంచి కట్ కావాలి. కానీ స్టాక్ కట్ కావడం లేదు. స్టాక్ అలాగే చూపిస్తోంది. స్టాక్ చూపించడంపై డీలర్లు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం వల్ల నిల్వ ఉంచుకోవడానికి డీలర్ల దగ్గర స్థలం లేదు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి థమ్మింగ్, తూకంలో సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కరించాలని డీలర్లు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం ఆర్థిక శాఖ ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తోంది. 16వ తేదీన రైతు నేస్తం వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. 4 రోజుల్లోనే రికార్డు వేగంతో 6,405 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. మొత్తం 1,06,00,000 ఎకరాలకు భూములకు పెట్టుబడి సాయం అందింది. 1 ఎకరంలోపు 24.22 లక్షల మంది రైతులు, 2 ఎకరాలలోపు 17.02 లక్షల మంది, 3 ఎకరాలలోపు 10.45 లక్షల మంది, 4 ఎకరాల్లోపు 6.33 లక్షల మంది, 5 ఎకరాల్లోపు 4.43 లక్షల మంది ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందారు. వానాకాలం పంటలకు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం తమ ఖాతాల్లో జమ కావడంతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను వేగంగా చెల్లింపులు చేస్తున్న తీరు కొత్త రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం ఆర్థిక శాఖ ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తోంది. 16వ తేదీన రైతు నేస్తం వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. 4 రోజుల్లోనే రికార్డు వేగంతో 6,405 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. మొత్తం 1,06,00,000 ఎకరాలకు భూములకు పెట్టుబడి సాయం అందింది. 1 ఎకరంలోపు 24.22 లక్షల మంది రైతులు, 2 ఎకరాల్లోపు 17.02 లక్షల మంది, 3 ఎకరాల్లోపు 10.45 లక్షల మంది, 4 ఎకరాల్లోపు 6.33 లక్షల మంది, 5 ఎకరాల్లోపు 4.43 లక్షల మంది ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందారు. వానాకాలం పంటలకు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను వేగంగా చెల్లింపులు చేస్తున్న తీరు కొత్త రికార్డు నెలకొల్పింది. మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలు తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. రాపనపల్లిలో వాహనాల తనిఖీల్లో భాగంగా టాటా టియాగోలో తరలిస్తున్న 108 ప్యాకెట్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు. రైతులెవరూ నకిలీ విత్తనాలు కొని నష్టపోవద్దని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఏసీపీ వెంకటేశ్వర్లు. రామగుండం సిపి గారి ఉత్తర్వుల మేరకు మరి డీసీపీ గారి ఆదేశానుసారం మా కోటపల్లి ఎస్ఐ తన టీంతోని రాపన్పల్లి బ్రిడ్జి వద్ద వెహికల్ చెక్ చేస్తూ ఉంటాయి. టాటా టియాగో అనే వెహికల్ 19D 982 అని చెప్పి ఆ వెహికల్లో చెక్ చేస్తూ ఉంటాయి. అందులో నకిలీ పత్తి విత్తనాలు కనబడ్డాయి. వెంబటే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేసి అక్కడ వీటిని చెక్ చేయగా అవన్నీ కూడా BT3 విత్తనాలు. ఇవన్నీ కూడా ఎలాంటి గవర్నమెంట్ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనుమతులు లేవు. ఈ BT3 భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వీటిని సర్టిఫైడ్ కానీ ట్రూత్ఫుల్ కానీ ఎక్కడ కూడా ఇది చేయలేదు. ముఖ్యంగా HT ఏంటంటే ఇవన్నీ కూడా గడ్డి మందులు వాడతారని చెప్పేసి ఇప్పటివరకు మన భారత ప్రభుత్వం నిషేధ అనుమతులు ఇవ్వడం జరగలేదు. ఆయన పేరు ఊడెం మనోహర్ రెడ్డి అని పేరు చెప్పిండు. ఆయనతో పాటు ఈ వ్యాపారంలో చింతల శ్రీనివాస్ గడిచిరోలి సిరువంచి అతను, తర్వాత సింగిడివారి నరేష్ అతను కూడా ఈయన మద్దికుంట గడిచిరోలి సిరువంచి అతనే. ఈయన మాత్రం ఊడెం మహేందర్ రెడ్డి అనేట ఆయన ఇక్కడ ఈయనది ఇష్టాపూర్ గ్రామం జైపూర్ మండలం. ఈయన వరుసగా ఈ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ గత 3 నెలల నుంచి అమ్ముతూనే ఉన్నాడు. గతంలో మనకు తాండూరు పిఎస్లో ఈయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. 36/25లో ఈయన వద్ద దాదాపు 2 క్వింటాల
నకిలీ ఇట్లాంటి విత్తనాలు BT3 విత్తనాలు దొరికినాయి. అదేవిధంగా ఈ నకిలీ పట్టుబడ్డ విత్తనాల్ని విచారించి ఆయనతోని దరఖాస్తు తీసుకొని మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ కోటపల్లితోని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ నంబర్ 116/25 అండర్ సెక్షన్ 318 రెడ్ విత్ 35 BNS, సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పట్టుబడ్డ నిందితుడిని ప్రాపర్టీ యుక్తంగా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్ సోలార్ హైడల్ విద్యుత్ తయారీలో దూసుకెళ్తున్న సింగరేణి సంస్థ తాజాగా తన వ్యాపారాన్ని వినూత్న రీతిలో విస్తరించేందుకు శ్రీకారం చుడుతోంది. తక్కువ ఖర్చుతో చిన్న పరిశ్రమలకు విక్రయించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీని ద్వారా సంస్థకు నేరుగా నగదు లభించడంతో పాటు రవాణా ఖర్చు తగ్గుతుందని, బొగ్గు విక్రయాలు జోరందుకుంటాయని యాజమాన్యం భావిస్తోంది. అందుకు అనుగుణంగా సింగరేణిని విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణ సింగరేణి సంస్థ వినియోగదారుల సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బొగ్గు వ్యాపారాన్ని వినూత్న రీతిలో విస్తరించేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బొగ్గు విక్రయ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. చిన్న పెద్ద తరహాతో పాటు చిన్న పరిశ్రమలకు త్వరతగిన బొగ్గు అందించాలని చూస్తోంది. దీని ద్వారా కొనుగోలుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. సింగరేణి బొగ్గు వినియోగం హైదరాబాద్లోనే అధికంగా ఉంది. అక్కడి వినియోగదారులు రామగుండం లేదా కొత్తగూడెం వచ్చి బొగ్గు కొనుగోలు చేసి తీసుకువెళ్లడం భారంగా మారుతుంది. తక్కువ బొగ్గు అవసరమయ్యే వారికి అధిక వ్యయం అవుతుంది. ఈ క్రమంలో సింగరేణి అడుగు ముందుకేసి బహిరంగ మార్కెట్లో బొగ్గు విక్రయించాలని యోచిస్తోంది. నాణ్యమైన బొగ్గును అందించడానికి సౌలభ్యంగా ఆ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా సింగరేణికి ఆర్థికంగా లాభాలను తీసుకురావడం కూడా దీని ద్వారా జరుగుతుంది. అదేవిధంగా సింగరేణిలకు కూడా దీని సంస్థకు తోడ్పడి ఆర్థికంగా లాభాలు వస్తాయి. సింగరేణి కార్మికులకు కూడా లాభాలు వస్తాయి. కాబట్టి ఈ సింగరేణి కార్మికులంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సింగరేణి ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. ఈ బొగ్గులు పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు విక్రయిస్తుంది. బొగ్గును కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రధానంగా రైల్వే ద్వారా తరలించుకుపోతున్నారు. కొందరు రోడ్డు మార్గంలోనూ రవాణా చేసుకుంటున్నారు. తక్కువ బొగ్గు అవసరమైన వారికి తీసుకెళ్లడం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వారి కోసమే హైదరాబాద్లో బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ యోచిస్తోంది. చిన్న పరిశ్రమలకు ఇవ్వడం కూడా శుభ పరిణామం. అట్లా ఇవ్వడం ద్వారా బొగ్గు మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్లో మనకు మంచి పేరు వస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా సింగరేణి సంస్థ లాభాలు సాధిస్తుంది. సింగరేణి లాభాలు సాధించడం అంటే కార్మికులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నిర్ణయం హర్షణీయమే. అయితే దీంట్లో ఎలాంటి కంపెనీకి నష్టం కలిగేటువంటి పనులు కాకుండా లేదా ఫిల్ఫరేజీ లేకుండా నాణ్యత తగ్గకుండా ఈ పెట్టడం ద్వారా సంస్థ మరిన్ని ఎక్కువ మొత్తంలో లాభాలు సాధించే అవకాశం ఉంటుంది. సింగరేణిలో నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు G14, 15 గ్రేడ్ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ 2 గ్రేడ్లకు బదులుగా G13 గ్రేడ్ బొగ్గులు సరఫరా చేయాలని నిర్ణయించింది. భూపాలపల్లి ఏరియాలోని భూగర్భ గనుల్లో శాండ్ స్టోయింగ్ కోసం గోదావరి నది నుంచి ఇసుక సేకరణకు వెంటనే క్వారీ ఏర్పాటుకు అనుమతులు సాధించాలని సూచించింది. కోళ్ళు వాళ్ళు తీసుకోవడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. అదేంటంటే చిన్న పరిశ్రమలకు కూడా బొగ్గు సప్లైని హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో అందుబాటులో ఉంచే రకంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈ మధ్యన ప్రకటించడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే మాత్రమే చిన్న పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. వారు వినియోగిస్తున్నారు. వారు బొగ్గును మైన్స్ నుంచి తీసుకుపోవాలంటే రైలు ద్వారా తీసుకుపోతేనేమో తక్కువ అవుతుంది. లారీల ద్వారా వారికి భారం పడుతున్నదన్న ఉద్దేశంతో రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా చేస్తే టన్నుకు 1600 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే రైల్వే ద్వారా హైదరాబాద్ కోల్ డంప్ యార్డ్కి తరలిస్తే టన్నుకు కేవలం 500 రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కస్టమర్లకు బొగ్గు తక్కువ ధరకే విక్రయించవచ్చని సింగరేణి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినియోగదారులకు తక్కువ ఖర్చుకు బొగ్గు అందిస్తే బొగ్గు డిమాండ్ పెరగడంతో పాటు సింగరేణి సంస్థకు ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సింగరేణి అధికారులు. 15 ఆగస్టుకు చీరల పంపిణీకి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5000 సాంచాలపై ఇప్పటివరకు 50 లక్షల మీటర్ల క్లాత్ తయారీ అయినట్లు తెలిపింది. మరో 10,000 మగ్గాలపై తయారీకి ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలందరికీ నాణ్యమైన చీరలు అందిస్తామని తెలిపారు అధికారులు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు చీరలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు అందించే చీరల తయారీ ఊపందుకుంది. సిరిసిల్లలోని నేతన్నల సాంచాలపై రాత్రి పగలు 2 షిఫ్ట్లలో రోజుకు 2.75 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేస్తూ ఉండగా నెలకు 71.50 లక్షల మీటర్లు తయారవుతుంది. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం 4.24 కోట్ల మీటర్ల క్లాత్ తయారీకి ఆర్డర్లు ఇచ్చింది. అయితే కార్మికుల కూలీ రేటు ఖరారు కాకపోవడంతో 2 నెలలు ఉత్పత్తి చేపట్టలేదు. గత మేలో కన్ఫర్మ్ చేయడంతో జూన్ నుంచి చీరల తయారీ మొదలు పెట్టారు. వచ్చే ఆగస్టు 15 నాటికి మహిళలకు చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందుకు 1.30 కోట్ల చీరల తయారీకి ఆదేశించింది. దీంతో 5,500 మరమగ్గాలపై తయారీ చేస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల మీటర్లు పూర్తి చేశారు. వచ్చే వారం రోజుల్లో మరో 10,000 సాంచాలపై తయారీ ప్రారంభిస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. మొత్తంగా 15,000కు పైగా సాంచాలపై తయారు చేపడితే గడువులోగా కంప్లీట్ అవుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిరిసిల్ల నేతన్నల చిరకాల స్వప్నమైన యాన్ బ్యాంకును సర్కార్ మంజూరు చేసింది. దీన్ని వేములవాడలో 50 కోట్లతో ఏర్పాటు చేసింది. దీంతో నేతన్నలకు యాన్ను కొనుగోలు చేయవలసిన పని తప్పింది. ప్రభుత్వమే సరఫరా చేయడంతో ఉత్పత్తి ఈజీ అయ్యింది. గతంలో బతుకమ్మ చీరలకు వస్త్ర ఉత్పత్తిదారులే యాన్ను కొని కార్మికులకు ఇచ్చేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. మరోవైపు సిరిసిల్లలో కార్మికుల కొరత తలెత్తింది. గత సర్కార్ బతుకమ్మ చీరలను తయారు చేయించి కోట్లలో బకాయి పెట్టింది. దీంతో నేతన్నలు అప్పుల్లో కూరుకుపోయారు. చాలా మంది పని మానేసి ఇతర పనుల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు వస్త్ర తయారీలో కార్మికుల కొరత వచ్చింది. దీంతో ఆసాముల ఇతర రాష్ట్రాల కూలీలపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ నుంచి వచ్చిన కూలీలు సిరిసిల్లలో పనిచేస్తున్నారు. మరోవైపు ఏడాదంతా పని కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చినందుకు కార్మికుల కొరత ఏర్పడటం ఆసాములను ఆందోళనకు గురిచేస్తుంది. సిరిసిల్లలో 22,000 సాంచాలు ఉండగా వీటిపై 5,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు.